ఏ జిల్లాకి ఆ జిల్లాకి జేడిఎం లాగిన్స్ అని ఇచ్చామండి. ఒకసారి ఇప్పుడు నేను ఒక జేడిఎం లాగిన్ అయ్యి మనకి రిపోర్ట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. JDM_AH_ మన డిస్ట్రిక్ట్ నేమ్ తో లాగిన్స్ క్రియేట్ చేసామండి. దీనికి కామన్ గా పాస్వర్డ్ టెస్ట్ అని ఇచ్చాము. ఇప్పుడు మీకు మనకి సార్ కమ్యూనికేట్ చేస్తారు. సార్ వినపడడం లేదు సార్. సార్ మనకి రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి కదండి సార్. మామూలుగా మనకి యానిమల్ హస్బెండరీ లాగిన్స్ అన్నిట్లోని మనకి ఈ లైవ్లీహుడ్ అనేది ఇచ్చాం సార్. లైవ్ స్టాక్ మండల్ వైజ్ గ్రౌండింగ్ రిపోర్ట్ ఒకటి, డిస్ట్రిక్ట్ అండ్ యాక్టివిటీ వైజ్ ఎంసీపీ జనరేటెడ్ R1 అండ్ R2 అనేది యానిమల్ హస్బెండరీ లాగిన్స్ అన్నిట్లో ఎనేబుల్ చేశాం సార్. ఒకసారి ఇప్పుడు మనకి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్, దానికి మనం సెట్ చేసిన పాస్వర్డ్ అనేది మనకి గ్రూప్ లో కమ్యూనికేట్ చేస్తాము. అలాగే ఈ యాన్యువల్ హస్బెండరీ రిలేటెడ్ రిపోర్ట్స్ మనకి ఏపీఎం, డిపిఎం అండ్ మన పీడీ లాగిన్స్ లో మన లాగిన్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. సో ఇట్లా మనము సబ్ యాక్టివిటీ వైజ్ గా అంటే మనకి ఇప్పుడు బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఆర్ ఇప్పుడు సార్ మాట్లాడినట్టు డైరీ బఫెల్లో అనుకున్నాం అనుకోండి. డైరీ బఫెల్లో ప్రకారము మనకి డిస్ట్రిక్ట్ వైజ్ గా ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఏంటి, ఎంసీపీ ఎంత జనరేట్ అయింది, ఎంసీపీ శాంక్షన్ ఎంత అయింది అండ్ గ్రౌండింగ్ ఎంత అయింది అనేది రిపోర్ట్ ఒకటి ఇచ్చాం సార్. ఇందులోనే పర్సంటేజెస్ అనేది ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారం ఎనేబుల్ చేస్తాము. ఇది R1 అని ఉంటుంది సార్. లైవ్లీహుడ్ రిపోర్ట్స్ అని ఉంటాయి మనకి. R1 అని ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ అండ్ యాక్టివిటీ వైజ్ ఎంసీపీ జనరేటెడ్ అనేది కూడా యానిమల్ హస్బెండరీ లాగిన్స్ లో ఇచ్చాం సార్. ఇవి రెండు మనకి రిఫరెన్స్ సార్. ఇప్పుడు డైరీ బఫెల్లో లాగానే మనం పిగ్గరీ కానీ గోట్స్ కానీ వెళ్తే దానికి రిలేటెడ్ గా మనకి డేటా అనేది వస్తుంది సార్. డిస్ట్రిక్ట్ మనం క్లిక్ చేస్తే ఫర్దర్ గా డ్రిల్ డౌన్ కూడా ఉంది సార్. ఇది ఏ లెవెల్ వరకు డ్రిల్ డౌన్ వెళ్తుంది, ఎక్కడ మనకి మెంబర్ వైజ్ గా డీటెయిల్స్ ఎలా కనిపిస్తాయి అనేది ఒక యూజర్ మాన్యువల్ లాగా కూడా ప్రిపేర్ చేసి షేర్ చేస్తాం సార్ మనకి గ్రూప్ లో. యా బెనిఫిషియరీ. సార్ ఇది డిస్ట్రిక్ట్ అండ్ యాక్టివిటీ వైజ్ ఎంసీపీ రిపోర్ట్స్ అని ఇచ్చాం సార్. ఇది అన్నిటికీ వస్తుంది. ఇంకొకటి సో ఇప్పుడు మనము గోట్స్ కి వెళ్ళినప్పుడు సార్ మనకి డిస్ట్రిక్ట్ క్లిక్ చేసినప్పుడు మండలాలు వచ్చినప్పుడు ఎంసీపీ జనరేషన్ అన్న దాని మీద ఈ ఈ బి కొత్తకోట అనే మండల్లో మెంబర్ 103 అన్న మెంబర్ మీద హైపర్ లింక్ ఇచ్చాం సార్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మెంబర్ వైజ్ డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాని ప్రకారం కూడా మనం గ్రౌండింగ్ అనేది ఫాలో అప్ అవ్వచ్చు. ఇప్పుడు దీని మీద ఎంసీపీ గ్రౌండింగ్ అన్న దాని మీద క్లిక్ చేశాను సార్ నేను. అంటే ఈ దీనిలోనే స్టేటస్ వస్తుంది సార్. ఒకసారి నేను చూపిస్తాను.
సార్ ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన దాని ప్రకారము బి కొత్తకోట అనే మండల్లో ఏ వివో ఐడికి ఎంసీపీ జనరేట్ అయింది. ఇప్పుడు ఆ ఎంసీపీ స్టేటస్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చాం సార్. లాస్ట్లో చూస్తే బ్యాంక్ శాంక్షన్డా, ఎంసీపీ జనరేటెడా, లేకపోతే అసలు అది మనకి గ్రౌండింగ్ అయిపోయిందా అనేది ఇదిగోండి సార్. ఇక్కడ ఒక కేసు ఉంది బి కొత్తకోటలో. ఈ శ్యామలమ్మ అనే ఆవిడకి ఆల్రెడీ గ్రౌండింగ్ అయినాయి సార్. గోట్స్ అనేవి గ్రౌండింగ్ అయ్యాయి. సో ఇట్లా మెంబర్ వైజ్ గా మనకి ఈ రిపోర్ట్ లో డీటెయిల్స్ వస్తాయి సార్. ఈ రిపోర్ట్ అనేది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి మనకి ఇద్దరికి షేర్ అయ్యింది సార్. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తాను. ఇక్కడేమో సబ్ యాక్టివిటీ వైజ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. బఫెల్లో కానీ, కౌ కానీ, గోట్స్ కానీ, పిగరీ ఆర్ రామ్లామ్ అండ్ షీప్ యూనిట్స్. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంది. మనం డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మండలాలు ఓపెన్ అవుతాయి. మండలాలకి రిలేటెడ్ గా ఉన్న ఎస్హెచ్జి మెంబర్స్ మీద మనము హైపర్ లింక్ ఇచ్చున్నాము. హైపర్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన ఆ యాక్టివిటీకి మనకి ఎంసీపీ జనరేట్ అయిన వాళ్ళ ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్ మనకి డౌన్లోడ్ అయిపోతుంది సార్. మెంబర్ వైజ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది స్టేటస్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. వీళ్ళందరికీ ఆల్రెడీ ఎన్సీపీ జనరేట్ అయ్యింది. కొన్ని మందికి బ్యాంకర్ శాంక్షన్ అయింది. ఇంకా ఏపీఎం అప్రూవల్లోనే ఉన్నాయి కొంతమందికి. ఇప్పుడు ఈ కేసు చూసినట్టయితే ఈ మారక్క అనే ఆవిడకి ఇంకా ఏపీఎం అప్రూవ్డ్ స్టేటస్లోనే ఉంది సార్. వాళ్ళకి ఎన్సీపీ జనరేట్ అవ్వలేదు. సో ఇది మనం ఆ లెవెల్ నుంచి మనం ఫాలోఅప్ చేసుకోవాలి సార్ గ్రౌండింగ్కి. ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సార్ దీనికి సంబంధించినటువంటి యూజర్ బుక్ పంపిస్తాం సార్. యూజర్ మాన్యువల్ పంపిస్తాము. ఒకసారి అందరూ కూడా రిపోర్ట్స్ యాక్సెస్ అవ్వచ్చండి.